చిన్నపిల్లలు పుట్టుకతోటే గర్భం దాల్చిన తర్వాత ప్రతి తల్లికి కూడా పోయే బిడ్డ వరకు కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే కన్సీవ్ అయినట్టునే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆడుకున్నటువంటి ఆరోగ్య పరీక్షలన్నీ కూడా జరుపుకుని తల్లికి చక్కగా ఒక జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధిత మెడిసిన్స్ అవసరం అయితే కనుక వాడుకుంటూ తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలని చెప్పిన తలంపుతో ఏదైతే మనం ఆలోచన చేసి ఆరోగ్య సలహాలు తీసుకుని డాక్టర్ని సంప్రదించి ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో బిడ్డ పుట్టిన తర్వాత కూడా 0 నుంచి 5 years వరకు 5 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క బిడ్డను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పూర్వం అయితే కనుక మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా టీకాల రూపంలో వేస్తున్న పరిస్థితి పూర్వం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే డ్రాప్స్, ఈ పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవడం వల్ల పోలియో రాకుండా కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా పిల్లలకి సంరక్షణగా ఉండటం కోసం కానీ ఇది చెయ్యాలని చెప్పిన ఒక తలంపుతోటి వాళ్ళ భారతదేశం మొత్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ దేశం మొత్తం మీద కూడా 0 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బట్టి డ్రాప్ చేయాలని చెప్పని భారతదేశం ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా వేయటం కూడా జరుగుతుంది. ఈ రోజు మన కొవ్వూరు నియోజకవర్గం కానీ మన డివిజన్ లో కానీ అన్ని చోట్ల కూడా ఈ రోజుని మొత్తంగా కూడా సుమారుగా 76,000 మంది పైగా పిల్లలకు వేయాలని చెప్పి ఒక మంచి తలంపుతోటి వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇలా విహెచ్సీలు ఎక్కడైతే ఉన్నాయో విహెచ్సీలు కానీ పిహెచ్సీలు చోట కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఇవి కేంద్రాలు కూడా పెట్టి అందరికి కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేస్తా ఉన్నారు.